హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ముందు వీడియోలో పోస్ట్ చేశాను. చూడండి పక్కనే థంబ్‌నెయిల్ వచ్చింది కదా! అదే అండి. ఒకసారి చెక్ చేయండి. ముందు వీడియో అదే ఉంటది. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ అనేది డీప్ అనేది చాలా ఎక్కువ ఉంది. వర్క్ అనేది చాలా తక్కువ ఉంది కదండీ! ఇది ఏ విధంగా కటింగ్ చేయాలనేది కూడా ముందు వీడియోలో చూపించాను. మనకు తగ్గట్టుగా అంటే డీప్‌కి తగ్గట్టుగా ఎలాగ ఎడ్జ్ చేసి కట్ చేసుకోవాలనేది చెప్పాను. స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. చూడండి ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్‌గా ఫినిషింగ్ వచ్చే విధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది టిప్స్‌తో సహా ఈ లైనింగ్ బ్లౌజ్‌ని మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోండి చూసారా నీట్ ఫినిషింగ్ తోటి వెనక లుక్ కూడా బాగా కనిపించేటట్టుగా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేశాను. ఎలాగనేది ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇగోండి హ్యాండ్స్‌కి కూడా పైపింగ్ వేశాను. అంటే ఈ కలర్ ఉంది కదా సారీ కలర్ అండి. ఈ పైపింగ్ అనేది అందులో కొంచెం పీస్ తీసేసి దీనికైతే పైపింగ్ వచ్చేసి ముందుగా అయితే కటింగ్ చేసుకున్నాం కదండి. ఆ పీసులన్నిటిని జాయింట్ చేసుకోవాలి. ఈ జాయింట్ అనేది మనం మిషన్ మీద చేసేసుకోవచ్చండి. లేదంటే గమ్ముతోనే చేసేసుకోవచ్చు. నేనైతే గమ్ముతో చేయట్లేదు. మిషన్ మీదే చేశాను. ఎందుకంటే ఇది థిక్ క్లాత్ అండి. గమ్ముతో జాయింట్ చేసినా కొన్ని చీరలకి పలచగా వస్తాయి కదండి. ఆ క్లాత్లకి అయితే గమ్ముతో జాయింట్ చేసినా పర్వాలేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. వీటికైతే జాయింట్ పడిందండి. ఈ జాయింట్ కూడా నేను వేసేసాను. ఇంకా జాయింట్ కూడా ఇందులో చూపిస్తే ఇగోండి ఇక్కడట వేసేసాను. ఎక్కువ అయిపోద్ది లెంత్ అనేది. ఇప్పుడైతే ఓన్లీ స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసారా ఇదేమొచ్చి ఎక్కువ వచ్చేసింది నెక్ అనేది వెడల్పు. ఇగోండి ఈ నెక్ అనేది వెడల్పు ఎక్కువ వచ్చింది కదా! ఇది తగ్గించుకోవడం ఎలాగనేది కూడా ఇప్పుడు ఇందులో టిప్ అనేది చూపిస్తాను చూడండి. ఎందుకంటే కొంతమందికి బ్రాడ్‌గా ఉంటది. కొంతమందికి కొంచెం లెంత్ అనేది తక్కువగా ఉంటది. అంటే వెడల్పు కూడా తక్కువగా ఉంటది కదా! అలాంటప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇగోండి లైనింగ్ మీద మనకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్‌తోని కట్ చేసుకుంటాం కదండీ. లైనింగ్ ఎంత ఉందో అంతవరకు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇదైతే ఒరిజినల్ క్లాత్ వచ్చేసి 3 ఇంచీలు వచ్చిందండి. లైనింగ్‌కి అయితే 2.5 ఇంచీలు మాత్రమే నెక్ అనేది పెట్టాను. వెడల్పు అనేది ఇగోండి ఇక్కడ ఇంత క్లాత్ అనేది మనము ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా! ఇలాగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వరకే కుట్టు అనేది వేయాలండి. అలాగైతే నెక్ అనేది తగ్గిపోద్ది. అంతే విడ్త్ అనమాట. వెడల్పు అనేది తగ్గిపోద్ది. ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతది. అప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టేసి దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి ఇలాగా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి. ఈ క్లాత్ అనేది లోపల వైపు వెళ్ళిపోద్ది కదా! అది కటింగ్‌లో పోతదిలెండి. ఈ వెడల్పు అనేది తగ్గిపోయింది చూసారా? ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి. కొన్ని నెక్‌లు అనేవి బాగా వచ్చేస్తాయి అన్నమాట వెడల్పు ఎక్కువ. అయితే ఇగోండి ఒకవైపు మార్కింగ్ చేసాం కదా! రెండో వైపు కూడా ఇలాగ మార్కింగ్ అనేది పడిపోతది ఈ లైనింగ్ మీద. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇగోండి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా! ఇది ఇలా పెట్టేసుకోండి కరెక్ట్‌గా అనమాట. ఇలా పెట్టేసుకొని మిడిల్‌లోకి కుట్టు అనేది వచ్చింది కదా! అక్కడికి ఈ బ్లౌజ్ అంటే ఈ లైనింగ్ అనేది కరెక్ట్‌గా ఇట్లా పెట్టేసుకోండి నీట్‌గా. ఇలా ఇలా ప్లేస్ చేయండి. చేసేటప్పుడు 2 క్లాతులు కూడా కదలకుండా ఇప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇగోండి ఇలాగ మిడిల్‌లోన ఒక కుట్టు అనేది వేసేసుకోండి ఇలాగా. ఇలా వేసుకున్నాం అనుకోండి అసలు కదలదు క్లాత్ అనేది. మిడిల్ వరకే ఎయ్యాలండి. చివరి వరకు వేసేయకూడదు. ఇక్కడ వరకు ఆపేయాలి. ఇగోండి ఇప్పుడు తీసేసామనుకోండి. ఇప్పుడు క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా కరెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇప్పుడు అయిపోయింది కదండీ! ఇప్పుడు తర్వాత ఇక్కడ ఇగోండి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచేసుకొని ముందు సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకొని రావాలి. ఈ రౌండ్ దగ్గర. ఫస్ట్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో వేసేయకూడదండి. ముందైతే ఒక రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయాలి. తర్వాత నెక్ ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లోన తర్వాత మనము కుట్టేసుకోవాలి. అది చెప్తాను ఇందులోనే చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇగో చూసారు కదా! మొత్తం అయితే రౌండ్‌గా ఇలాగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇప్పుడు చేశాను కదా! ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచాలండి. కరెక్ట్‌గా అయితే వేసేయకూడదు. సో, ఇప్పుడు వచ్చేసి రౌండ్‌గా వేసేసాం కదండీ! ఇప్పుడు కట్ చేసేయాలి. ఇగోండి. ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే ఉంచేసుకోండి. ఉంచేసుకొని ఇలా కట్ చేసేయండి మిగతా క్లాత్‌ని. మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని మాత్రమే కట్ చేయాలండి. చూసుకోవాలి. కిందన వర్క్ ఉంటది కదండీ! అది కట్ అయిపోకుండా ఒకసారి చూసుకోండి. చూసుకొని కటింగ్ చేసుకోండి. ఇగోండి కటింగ్ చేసుకున్నారు కదా! ఈ క్లాత్‌ని మనము హుక్స్ పట్టి, కాజా పట్టిగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఇగోండి సేమ్ ఇప్పుడు వర్క్ ఏ విధంగా ఉందో అలాగే ఇలాగ స్లోగా స్టిచ్ చేసుకొని వచ్చేయండి. పక్కనే వర్క్ పక్కనే ఇలాగ వర్క్ ఏ డిజైన్‌లో ఉందో ఇగోండి ఇదైతే ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్ టైప్‌లోన ఇగోండి ఇలాగ ఏ షేప్‌లో ఉందో అదే షేప్‌లోన ఇగోండి నీడిల్‌ని ఇలా దింపుతూ మళ్ళీ ఇలాగ పైకి లేపుతూ ఇలాగ చూసుకోవాలి.
స్లోగా వేయాలండి. వేసేసుకొని పక్కనే వర్క్ పక్కనే ఇలాగ వేసుకొని వచ్చేయాలి. వచ్చేసాక మిగతా క్లాత్ ఉంటుంది కదండీ! ఆ క్లాత్‌ని కట్ చేయొద్దు. చిన్న చిన్న డాట్ కింద ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పూర్తి క్లాత్ అయితే కట్ చేసేయకండి. చిన్నది ఇలా వంకలు తిరుగుతాయి కదండీ! అక్కడట కొంచెం ఇలా క్లాత్ అనేది చిన్నది కట్ చేయండి. చూసుకోండి వర్క్ అనేది పాడైపోతది. ఇగోండి ఇటువైపు తిప్పేసి ఎలాగైనా కట్ చేసుకోండి. అలాగైతే మీకు బాగా కనిపిస్తది కదా! అందుకోసం. ఇలా కట్ చేసుకుంటే ఈ లైనింగ్ అనేది ఇలా వెనక వైపు తిప్పేయడానికి ఈజీగా ఉంటదండి. మనకి ఏ విధంగా మన డిజైన్ ఉందో అదే విధంగా వచ్చేస్తదనమాట. ఇంకా చూడండి ఇలాగా నీట్‌గా ఇలా పెట్టేసుకోండి. ఇలా ఎక్కడి వరకు ఎక్కువ తక్కువ వస్తది కదండీ వర్క్ డిజైన్ బట్టేసి, దాన్ని బట్టేసి మనం అనేది నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. సో, అయిపోయింది కదా! ఇప్పుడు ఇగోండి వెనక వైపు లైనింగ్ అనేది తిప్పేసాం కదండీ! తిప్పేసినాక ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగ నీట్‌గా కిందన లైనింగ్ అనేది కొంచెం ఇలా గుంజండి లోపల సైడ్ నుంచి. అలాగైతే ఇగోండి ఇప్పుడు చూపిచ్చాను కదా! ఈ విధంగా గుంజితే ఇప్పుడు షేప్ అనేది ఏ విధంగా వచ్చిందో అలాగే వచ్చేస్తది. ఇలాగ కుట్టేసుకొని వచ్చేయండి. అక్కడక్కడ పూసల్లాగా ఉంటాయి చూసుకోండి. లేకపోతే నీడిల్ అనేది ఇరిగిపోతది. ఇగో చూసారా? ఈ విధంగా వచ్చేసింది కదా! షేప్ అనేది. ఇగో అయిపోయిందండి. ఇప్పుడు వెనక వైపు తిప్పేసి లైనింగ్ ఎలాగుందో అలాగే సేమ్ కుట్టేయండి. ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. వేసేసుకొని వచ్చేసాక మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి మొత్తం. ఇగోండి ఎక్స్ట్రా క్లాత్ అనమాట కట్ చేసుకోవాలి. 4 వైపులా ఇలాగ వేసుకొని వచ్చేయండి. ఎక్స్ట్రాది ఉంది కదా మెయిన్ క్లాత్, ఆ క్లాత్‌ని తీసేయండి. ఇగోండి అయిపోయిందండి. నీట్‌గా ఇలా పెట్టేసుకొని ఇగోండి చూడండి ఈ క్లాత్ అనేది తీసేయాలి. ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే తీయాలండి. లైనింగ్ అయితే కట్ చేయకూడదు. ఎందుకంటే మనము లైనింగ్ అనేది కరెక్ట్ మెజర్‌మెంట్‌తోనే మాత్రమే కటింగ్ చేసుకుంటాం కదా! అందుకోసం. సో, ఇప్పుడైతే అయిపోయింది కదండీ! ఇగోండి చూడండి ఎక్కువ తక్కువ వస్తే కొంచెం క్లాత్‌ని ఇలా తీసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పట్టీ వేసుకుంటాం కదండీ! ఈ పట్టీకొచ్చేసి స్ట్రైట్ క్లాత్ తీసేసుకోండి. తీసేసుకొని ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోండి. లేదంటే కూర అంచు ఉంటది కదండీ! అదైనా సరే ఇలాగ ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. తర్వాత ఇలా వెనక వైపు తిప్పేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇదే వెనక సైడ్ వెళ్ళిపోద్దండి. మనకి హెమ్మింగ్ చేస్తాం కదా! వెనక సైడ్ వెళ్ళిపోతది. సైడ్ జాయింట్ వేసేటప్పుడు వెనక వైపు పెట్టేస్తాం. సో, అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ వైపు ఇగోండి ఫ్రంట్ సైడ్ డాట్స్ ఎలా మార్క్ చేస్తున్నానో చూడండి. ఒకవైపు అయితే ముందు మార్కింగ్ చేసాం కదా! అదే మార్కింగ్‌ని ఇలా ఒత్తుకుంటే రెండో సైడ్ పట్టేస్తది. ఈ షేప్ అనేది రౌండ్‌గా కావాలా, షార్ప్‌గా కావాలా అని ముందుగానే చూసేసుకొని రౌండ్‌గా కావాలంటే కొంచెం కర్వ్‌లాగా ఏసుకోవాలి. షార్ప్‌గా కావాలంటే తిన్నగా వేసుకొని వచ్చేయడమే. మనకు డాట్ ఎంత వెడల్పు కావాలో దాన్ని బట్టి అనమాట. ఇలాగ 3 డాట్లు కూడా ఇలాగే వేసేసుకోవాలండి. ఇగోండి రౌండ్‌గా కావాలా, షార్ప్‌గా కావాలా ముందుగా చెక్ చేసుకోవాలనమాట. అడిగితే దాన్ని బట్టి మనం వేసుకుంటే సరిపోతది. సో, 2 అయితే వేసేసాను కదా ఫ్రంట్ పార్ట్‌లు. ఇప్పుడు ఇగోండి ఇవేంటంటే షేప్ బెల్ట్‌లు అనమాట. షేప్ బెల్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ షేప్ బెల్ట్‌లు ఎలా కుట్టాలనేది అంటే ఎలా రెడీ చేయాలనేది కూడా వీడియో ఉంటది. చూడండి మీకు ఒకవేళ కావాలంటే. ఇగోండి చూసారా? ఆ విధంగా కుడితేనే మనకి ఈ ఫ్రంట్ వైపు ఎక్కువ తక్కువ రాకుండా బాగొచ్చేస్తదనమాట. ఇగోండి ఇలాగ అయిపోయింది కదా! వెనక సైడ్ తిప్పేసి మిగతా క్లాత్‌ని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే. ముందు కుట్టేటప్పుడు మాత్రం ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని కుట్టాలి. సో, చూసారు కదా! ఇగోండి ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు చూపిచ్చానా? ఒరిజినల్ క్లాత్‌ని ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ క్లాత్‌ని కింది సైడ్ పెట్టాలి. అప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఒకటి పాదం వైపు వెళ్తది. ఒకటి మన వైపు వస్తది. ఈ షేప్ బెల్ట్‌లనమాట. 2 కరెక్ట్‌గా వచ్చేసాయో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఇక్కడ హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టేసుకోవాలి. నేను ఇప్పుడు కుడుతున్నాను కదా! ఇది కాజా పట్టి అండి. పైనుంచి వేసుకుంటున్నాను. ఇది కనీసం 3 ఇంచెస్ తీసేసుకుంటే మనకి స్టిఫ్‌గా ఉంటదనమాట. ఈ కాజాలు వేసుకోవడానికి. ఇగోండి ఇక్కడ కొంచెం ఈ వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకొని వచ్చేయడమే. పక్కన ఇంకొక కుట్టు వేసేయండి. వేసేసుకొని ఇట్లా ఈ విధంగా తిప్పేసి పక్కకి ఇలా లాగేయండి. సో, అయిపోయిందండి. తాళిపట్టి అయితే వేసేసాం కదా! ఇగోండి హుక్స్‌కి కూడా నేనైతే రెడీ చేసేసాననమాట. కుట్టేసాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఇది కావాలంటే హుక్స్ పట్టి, కాజాపట్టి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా వీడియో ఉంటది చూడండి. ఫ్రంట్ వైపు అయితే నేను పైపింగ్ అయితే వేసేసానండి. ఇది చీరలోని క్లాత్ తీసేసి పైపింగ్ అనేది వేసేసాను. తర్వాత ఈ బ్యాక్ సైడ్‌ని తీసేసుకోండి ఫస్ట్. తీసేసుకొని ఇగోండి ఫ్రంట్ పార్ట్‌లు ఉంటాయి కదండీ! కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోండి. ఇగోండి ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా ఉండాలండి 2. ఈ చివరన ఎక్కువ తక్కువ వచ్చినా సరే మనము ఇంకా కట్ చేసేయవచ్చు కానీ ఇవి స్టార్టింగ్ మాత్రం కరెక్ట్‌గా ఉండేటట్టుగా చూసేసుకోండి. ఇలాగ 2 కుట్లు వేసేసుకున్నాక ఇది మనకి
ఇంకా తగలకుండా అనీజీగా లేకుండా ఇలా వెనక వైపు తిప్పేసి పక్కన ఇంకో కుట్టు వేసేస్తే ఇది ఫోల్డింగ్ అయిపోయి ఉంటుందండి. ఇగోండి ఇలాగా. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను పైపింగ్ వేసేసాను కదా, అందుకోసం. లేదంటే నార్మల్గా మనము హెమ్మింగ్ పట్టీ వేస్తాం కదండి, అలాంటప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు రెండో సైడ్ ఇగోండి వేస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. ఏదైనా ఈ భుజం సైడ్ వచ్చేటట్టుగా, అంటే మన షోల్డర్ సైడ్ కాదు, భుజం సైడ్ వచ్చేటట్టుగా కరెక్ట్గా పెట్టేసుకోవాలన్నమాట. షోల్డర్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా పర్వాలేదండి, మనం కుట్టేటప్పుడు కొంచెం తీసేస్తే సరిపోతుంది. అలా వేసేసినాక ఇంకో కుట్టు వేసేయండి. ఈ చివరినైతే రఫ్ ఇచ్చుకోండి, ఇలాగా రఫ్ ఇస్తే సరిపోతుంది. అయిపోయింది కదండి. ఇప్పుడు జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకోండి. హ్యాండ్స్ తీసేటప్పుడు ఈ చివరి చూసారా, కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఇలా తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసుకొని ఫ్రంట్ వైపు ఏది వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది. అంటే లో కటింగ్ అనమాట, మనం లో కటింగ్ తీస్తాం కదండి. అయితే మిడిల్ నుంచి ఇలా చూసేసుకొని ఇక్కడ నుంచి ఇలా వేసుకోవచ్చండి. లేదంటే మిడిల్ నుంచి అయినా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలి, కంఫర్ట్గా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ అనేది ఒక 1/2 ఇంచ్ క్లాత్ అయితే ఇలా జాయిన్ చేయండి. మరి చివరి జాయిన్ చేసేసామనుకోండి ఇంకా పీకిపోద్ది అనమాట. ఎందుకంటే బ్లౌజ్ వేసుకునేక ఇంకా బాడీ ఫిట్ అయినప్పుడు ఇది పీకిపోద్ది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఎలాగైనా ఉండాలండి. ఇగోండి ఇలా కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు చూడండి షేప్ అనేది ఎలాగ వచ్చేసిందో. హ్యాండ్ ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఈ విధంగా వస్తుంది. ఇగోండి ఇలాగా. ఇప్పుడు 2 కుట్లు వేసుకోవాలి కదా, ఇంకో కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఒకటి వేసేసాం కదా, ఇప్పుడు రెండోది వేసేయండి. దాని మీదే అలా వేసుకొని వచ్చేయండి. అయితే ఇది జాయిన్ చేసేటప్పుడు ఏ క్లాత్ లాక్కూడదండి, హ్యాండ్ లాక్కూడదు. అలాగని ఈ కింద పార్ట్లు ఉంటాయి కదండి, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా, అది కూడా లాక్కూడదు. లాగేమనుకోండి ఇంకా ఒగ్గులు వచ్చేస్తుంది, షేప్ అనేది నీట్గా రాదు. సో అయిపోయిందండి ఒకవైపు. ఇంకా రెండో వైపు హ్యాండ్ కూడాను ఇవ్వండి ఇక్కడ నుంచి పెట్టేసి. ఇప్పుడైతే ఫస్ట్ నుంచి వేసేసుకుంటున్నాం కదండి, ఇది ఎలాగ వేసుకుంటున్నామంటే మిడిల్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందా లేదని. మిడిల్ పాయింట్ అనేది షోల్డర్కి ఎదురుగా, అంటే ఇవ్వండి ఇప్పుడు కుడుతున్నాను కదా, ఇక్కడికి వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మాత్రమే స్టార్టింగ్ నుంచి మనం జాయిన్ చేయాలండి. లేదంటే మనము మిడిల్ నుంచి జాయిన్ చేస్తే ఈ చివర కొంచెం క్లాత్ ఉండిపోయినా పర్వాలేదు, సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోద్ది అనమాట. కొంచెం చూసారా హ్యాండ్ అనేది షేప్ ఎంత రౌండ్గా వచ్చేసిందో, ఇలా రావాలి కుట్టేటప్పుడు. సో అయిపోయిందండి, 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ని కరెక్ట్గా పెట్టేసుకొని ఇగోండి ఆది బ్లౌజ్ తీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం రఫ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం గట్టి కుట్టు పడాలి కదా, అందుకోసం. తర్వాత ఇక్కడ చూసారా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు, అంటే ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో మనము ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. అయితే బ్లౌజ్ అంతా మిషన్ మీద వేసేసుకోండి. వేసుకునేక అప్పుడు మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్లోన నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఫ్రంట్ది బ్యాక్ది ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇగోండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా లైన్ అనేది వచ్చేస్తుంది, ఎక్కువ తక్కువ అనేది అసలు రాదు. చూసుకోండి ఇక్కడంటే 2 వైపులా ఒకే సైడ్ వచ్చేటట్టుగా ఇగోండి ఇక్కడ అనమాట. ఇప్పుడు చూపించాను కదా, అక్కడ 2 పైది కిందది జాయింట్ అనేది ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా కుట్టేసుకొని ఇలాగ వచ్చేయడమే. ఇగోండి కొందరికి నడుము లూజ్ తక్కువ ఉందనుకోండి కొంచెం లోపలికి వేసేసుకుంటే కుట్టు సరిపోతుంది. ఇగోండి కుట్టు అనేది వేసేసాం కదా, ఇప్పుడు రెండో సైడ్ అనమాట. ఇగోండి రెండో సైడ్ ఆల్రెడీ ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, అదే మార్కింగ్ తోటి ఇప్పుడు మనము కుట్టేస్తే సరిపోద్ది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు. ఇంకా చూసారు నేను కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంది కదా, దాని మీదే వస్తుంది అనమాట కుట్టు అనేది. ఇగోండి ఇలాగ వేసుకొని వచ్చేయండి. ఈ చివరికి వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా ఇలాగ రఫ్ ఇచ్చుకోండి. సో అయిపోయిందండి. తర్వాత పక్కనే ఒక 3 కుట్లు వేసుకోండి. ఇగోండి చూపించాను కదా, ఈ విధంగా 3 కుట్లు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది. సో ఇప్పుడైతే డాట్స్ అనేవి మొత్తం కుట్టేసినాకే వేసారండి బ్లౌజ్లోన, అంటే ఆది బ్లౌజ్లోన. అందుకోసం నేనైతే మొత్తం కుట్టినాకే వేస్తున్నాను. ముందైతే బ్యాక్ పార్ట్కి అయితే డాట్ అనేది వేయలేదు. చూసుకోండి ఇక్కడట కొంచెము ఏవైనా కొంచెం పూసలు లాంటివి ఉంటే తీసేసి స్లోగా ఇలా వేసుకొని వచ్చేయండి. వర్క్ ఉంది కదా అందుకోసం అనమాట. అలాగే రెండో సైడ్ కూడా ఇలా వేసేసుకోండి. మొత్తం 2 డాట్లు వేసేసినాక ఆది బ్లౌజు ఈ బ్లౌజు 2 ఒకేలా వచ్చాయా లేదా, అంటే నడుము లూజ్ అనేది ఒకేలా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి.
సో అయిపోయిందండి. చూసారు కదా! మొత్తం అయితే బ్లౌజ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. సింపుల్‌గా నీట్‌గా వచ్చేసింది కదా! డీప్ అనేది కిందకి దింపాను. బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చేసింది. ఈ టిప్స్ పాటిస్తూ మనం బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసామనుకోండి కరెక్ట్‌గా వచ్చేస్తదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.